హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఇడ్లీ రవ్వతో పునుగులు చేద్దాం అనుకుంటున్నా. మీకు కూడా చేసి చూపిద్దాం ఎలా చేయాలని చెప్తున్నా. కావాల్సినది ఇడ్లీ పిండి, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర అన్నీ వేసుకుని కలిపి పెట్టుకున్నా. ఇప్పుడే ఒక 5 minutes అయినా కలిపి పెట్టాను. కలిపి పెడితే ఎప్పుడు అనమాట నేను బాగుంటుంది అనమాట. పునుగులు బాగా క్రిప్సీగా వస్తాయి. నేను వరిపిండి కూడా వేసుకున్నా, కొంచెం పెరుగు కొంచెం యాడ్ చేస్తున్నాను. నేను కొంచెం పెరుగు యాడ్ చేస్తాను పునుగుల్లో, అప్పుడు టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకని కొంచెం పెరుగేసి కలిపెట్టేస్తున్నాను. కొంచెం వరిపిండి వేసాను. నేను ఇడ్లీ పిండితో ఎక్కువ పునుగులు చేస్తాను. ఇడ్లీ పిండితో అయితే మొత్తం అంటే కరకరలాడతాయి అనమాట, క్రిప్సీగా వస్తాయి, బాగుంటాయి. అందుకని నేను ఇడ్లీ పిండి పునుగులు యాడ్ చేశాను. దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని మిక్స్ చేసి పెట్టా. కొంచెం పెరుగు వేసాను. దీన్ని కొంచెం అదిగా ఆయిల్ పెట్టేస్తాను. ఆయిల్ బాయిల్ అవుతుంది. ఆయిల్ బాయిల్ అయిన తర్వాత నేను పునుగులు వేసి చూపిస్తాను ఎలా చేయాలో. చూస్తారు, ఆయిల్ బాయిల్ అవుతుంది. వరిపిండి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇందాక కొంచెం వేసాను, కొంచెం లూసుకుంది, ఇంకా కొంచెం వేసాను అన్నమాట. మళ్ళీ వేసి కలుపుకున్నాను. కలిపేసి ఎలా చేయాలి బాగుంటాయి అన్నమాట. ఇలా వరిపిండి వేసి కొంచెం పెరుగు వేస్తే పునుగులు బాగా మెత్తగా వస్తాయి. చేతిలో ఒకసారి మిక్స్ చేసేసి ఆయిల్ బాయిల్ అయింది, వేసి చూపిస్తాను. దీని కాంబినేషన్ అల్లం చట్నీ బాగుంటుంది. నేను అల్లం చట్నీ చేస్తాను. టమాటా, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసి అప్పుడు అల్లం చట్నీ చేస్తూ బాగుంటాయి అన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కింది, వేసుకుందాం పునుగులు. చూసారా, ఇలా ఏదైనా పొంగుతాయి అన్నమాట మనం పెరుగు వేయటం వల్ల. హాయ్ ఫ్రెండ్స్, నేను చేసిన పునుగులు నచ్చినాయా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇదిగోండి, పునుగులను కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ కాంబినేషన్ బాగుంటుంది పునుగుల్లోకి. నేను చేసి చూపించాను, చూడండి. పెరుగేటి వల్ల ఎంత మెత్తగా ఉంటాయి చూడండి, ఎంత మెత్తగా ఉన్నాయి. చూసారా, ఇది కొంచెం చాలా మెత్తగా ఉంటాయి అన్నీ. చూడండి, మీరు ఒక టేస్ట్ చేయండి. చూడండి, మనం పునుగుల్లో పెరుగేసి వరిపిండి వేయటం వల్ల చాలా స్మూత్గా వస్తాయి. మీరు కూడా ఎలా ట్రై చేసుకోండి. ఓకే అండి, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.